నమస్తే ఫ్రెండ్స్. సో ఇప్పుడే దేవర నుంచి అయితే ఒక చిన్న 3 సెకండ్స్ వీడియో అయితే వచ్చిందనమాట ట్విట్టర్లో. సో వీడియో చూసిన వెంటనే నాకైతే మాత్రం అయిపోయింది, రికార్డ్స్ అయితే బ్రేక్ అయిపోతాయని అయితే క్లియర్గా అర్థమైపోతుంది. అంటే మనకు ఆ 3 సెకండ్స్ వీడియోలో ఏముందంటే మనకు ఒక నది ఇలాగా పాడుతూ ఉంటుంది అనమాట. ఆ పాడుతున్న నదిలో మన ఎన్టీఆర్ గారు లెఫ్ట్ హ్యాండ్తో చిన్న గొడ్డలు ఉంటుంది, ఇంత చిన్న గొడ్డలు, ఆ గొడ్డల్ని కడుతుంటే అంటే నది పాడుతున్న నది ఆల్రెడీ రెడ్ కలర్లో అంటే రక్తం ఏర్లై పాడుతూనే ఉంది, అందులో గొడ్డలు. అంటే నెక్స్ట్ మనకి ఇప్పుడు 8th ఈవినింగ్ 4:05 అయితే మనకి ఈ గ్లిమ్స్ అయితే రాబోతుంది. ఈ గ్లిమ్స్ ఖచ్చితంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి RRR తర్వాత ఎంత గ్యాప్ అయితే వచ్చిందో ఆ ఆకలి మొత్తం కూడా ఈ గ్లిమ్స్ అయితే తీర్చేస్తుంది. ఆ రేంజ్లో గ్లిమ్స్ అయితే ఉందన్నమాట. నాకు 3 సెకండ్స్ వీడియోనే అట్లా ఉందంటే ఇక నెక్స్ట్ వచ్చే గ్లిమ్స్ మనకు 1 మినిట్ నుంచి 2 మినిట్స్ మధ్యలో అయితే ఉంటుంది. ఆ గ్లిమ్స్ ఏ రేంజ్లో ఉంటుంది, మనకు ఆల్రెడీ ఇచ్చిన పోస్టర్స్ కానీ మనకి ఆల్రెడీ ఫస్ట్లో వస్తున్నా అనే డైలాగ్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఏ రేంజ్లో ఉందో మనందరికీ తెలుసు. అవి ఎంత హైప్ వచ్చిందో కూడా మనందరికీ తెలుసు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు మూవీ కోసం ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియన్ వైజ్గా వస్తున్న ఈ మూవీ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. సో ఖచ్చితంగా ఇదైతే నెక్స్ట్ లెవెల్ రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తుంది. ఈ గ్లిమ్స్ మనకైతే 8th ఈవినింగ్ 4:05 అయితే రాబోతుంది. ఇంకా అప్పుడు వచ్చేది మాత్రం గ్లిమ్స్ కాదు భయ్య, ఒక సునామీ వస్తుంది. యూట్యూబ్లో ఒక సునామీ అయితే వస్తుంది. ఆ రేంజ్లో అయితే ఉంటుంది. మనకి ఆ 3 సెకండ్స్ చూస్తూనే అర్థమైపోతుంది ఏ రేంజ్లో ఉంటుందో మనకి. అందులో ఎన్టీఆర్ గారు యాక్టింగ్ గురించి చెప్పనక్కర్లేదు, ఎన్టీఆర్ గారు డైలాగ్ గురించి చెప్పనక్కర్లేదు. ఆయన 100% ఎఫర్ట్ పెడతాడు. ఆ 100% ఇస్తే ఆ అవుట్పుట్ ఎట్లా ఉంటుందో కూడా మన అందరికీ తెలుసు. సో ఇదైతే ఇంక ఉండదు భయ్య, రికార్డులు అయితే బ్రేక్ ఖచ్చితంగా చెప్తున్నా. అయితే చాలామంది అంటుంటారు అనమాట, ఏమనంటే మనకి రాజమౌళి తీసినాక రాజమౌళి తర్వాత ఏ మూవీ వచ్చినా కూడా ఖచ్చితంగా ఆ మూవీ అయితే ఫ్లాప్ అవుద్ది. ఎందుకు అవుద్ది భయ్య ఫ్లాప్? కరెక్ట్ కంటెంట్, కరెక్ట్ విజువల్స్ కరెక్ట్ ఉంటే ఫ్లాప్ ఎందుకు అవ్వదు? ఇప్పటి వరకు ఏవైతే ఫ్లాప్ అయినాయో బట్ ఈసారి మాత్రం ఆ రికార్డు కూడా బ్రేక్ అయిపోతుంది. ఖచ్చితంగా ఎన్టీఆర్ గారికి ఈ మూవీ హిట్ పడుద్ది. రాజమౌళి తర్వాత తీసినా కూడా ఆ రేంజ్లో సినిమా వస్తే, ఇప్పుడు మనకి రాజమౌళి ఏ రేంజ్ వస్తుందో దానికి మించిన సినిమా వస్తే ఆటోమేటిక్గా హిట్ అవుద్ది. ఇప్పుడు ఎన్టీఆర్ గారు కోటా శివ అంటే కోటా శివకి ఆచార్య కూడా ఫ్లాప్ ఉంది అనవచ్చు. కోటా శివ ఆచార్య ఫ్లాప్ ఉందంటే దానికి డైరెక్టర్ ఒక్కరే కాదు, దానికి చాలా రీజన్స్ ఉన్నాయి, చాలా పారామీటర్స్ ఉన్నాయి. సో అవన్నీ లెక్కలోకి తీసుకుంటే అసలు కొరటాల శివ గారి ఏమంటారు, అది కొరటాల శివ గారి లెక్కలోకి రాదు ఆ ఫ్లాప్ అనేది. సో ఖచ్చితంగా ఈ మూవీ ఆయన చాలా కసిగా ఉన్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు అయితే ఏ రేంజ్లో ఉన్నారో సో అంతకన్నా ఎక్కువ కొరటాల శివ ఈ మూవీ నేను హిట్ కొట్టి నేనేందో చూపించాలన్న అంత కసిగా ఉన్నాడు. కాబట్టి ఈ మూవీ అవుట్పుట్ కూడా అదే రేంజ్లో వస్తుంది. నెక్స్ట్ మనకి ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు మాత్రం సముద్రం ఇప్పుడు చిన్న 3 సెకండ్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఏమంటారు, అది వరద బ్లడ్ అయితే పారుతుంది కదా, నెక్స్ట్ అక్కడ రికార్డులు మారిపోతాయి. సో అలాగైతే ఉంటుంది అనమాట. సో ఇంకా 8th రోజు ఆ గ్లిమ్స్ చూసినాకైతే మాట్లాడుకుందాం. గ్లిమ్స్ వచ్చినాక సో 3 సెకండ్స్ వీడియో ఉంది ట్విట్టర్లో. సో ఆల్మోస్ట్ చాలామంది చూసేసారు, ఇప్పటికీ అది ట్రెండ్ అవుతుంది వీడియో. సో ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్విట్టర్లోకి వెళ్ళండి, ఆ 3 సెకండ్స్ వీడియో చూడండి. ఆ 3 సెకండ్స్ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది నెక్స్ట్ 8వ తారీఖు గ్లిమ్స్ ఏ రేంజ్లో ఉంటుందని. సో ఇదే అనమాట వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.